మనకిదో దురదృష్టం. ఒక మనిషి చరిత్రలో ఎప్పుడు మంచి కంటే చెడ్డ ఎక్కువ చూస్తాం. ఆయన ఎన్ని త్యాగాలు చేసినా సరే, ఎంత త్యాగమూర్తిగా బతికినా సరే, ఎంత సహనంతో ఉన్నా సరే, ఎక్కడైనా ఓ చోట చిన్న పొరపాటు ఏదైనా చేశారంటే అదే మాట్లాడతాం. ఈ దుర్బుద్ధి ముందు మానుకోవాలి. మంచిని ఎప్పుడు ఎక్కువగా పెంచాలి, చెడుని వీరైనంత తగ్గించాలి. ఒక వ్యక్తి వల్ల మనకు అపకారం జరిగితే ఆ వ్యక్తినే అనాలి, ఆ కులాన్ని అనకూడదు, ఆ కుటుంబాన్ని కూడా అనకూడదు. వాళ్ళ ఇంట్లో అందరూ అంతే, అందరూ అంతే కదండి, ఆ వ్యక్తి ఒక్కడే అంతే అంతే. అప్పుడే సమాజం బాగుంటుంది. అదే మనకి మంచి జరిగింది అనుకోండి, వాళ్ళందరినీ అనండి, కుటుంబాన్ని అనండి, ఆ ఊరు అనండి, అనపర్తి అంతా చాలా మంచివాళ్ళు అనండి. మంచిది, అనపర్తి అంతా బాగుంటుంది, సంతోషమే కదా. కానీ అనపర్తి వాడు ఎవడో మన దగ్గర డబ్బు తీసుకుని మోసం చేస్తే అనపర్తిలో అందరూ ఇంతేడు, అనపర్తి వాళ్ళంతా తగాదకొస్తారు. మనం వ్యాఖ్యానాల్లో మనం జాగ్రత్త పడవలసింది ఇదే. కానీ ఇప్పటికీ చాలా మంది నోట వినపడేది ఏమిటంటే, ఎవరి వల్ల ఏ అపకారం కించిత్తు జరిగినా ఆ అష్టోళ్ళ అందరూ ఇంతే, ఎంత గొప్ప వ్యాఖ్యానమో ఇది. దీనివల్ల కలిసి వచ్చింది ఏంటో తెలియదు, అనవసరపు తగాదా తప్ప.